హాయ్ బ్రదర్, మీ నేమ్ ఏంటి? సాయి కిరణ్. ఓకే, ఫైన్. సో ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అవుతుంది. పైన చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇద్దరిని గెలిపించుకున్నారు. వీళ్ళ ద్వారా ప్రజలకు ఉపాధి కలిగిద్ది అంటారా, నమ్మచ్చు అంటారా, ప్రజలకి న్యాయం జరిగిద్ది అంటారా? పరిపాలన పరంగా చూస్తే ఏమనిపిస్తుంది 150 రోజులు? నమ్మొచ్చని మనం చెప్పలేదు, జనాలే నమ్మి వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఖచ్చితంగా జాబ్స్ కానీ ప్రతి ఒక్కటి ఐటీ కానీ అన్నీ తీసుకొని వచ్చే సూచనలు ఉన్నాయి. అన్నీ మనకి బాగా చేస్తారని మనం ఖచ్చితంగా నమ్ముతున్నాం. ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి ఏదైనా పల్లెటూరులో మెయిన్ మైనస్ పాయింట్, పల్లెటూరులో ఎవరికి అంటే చదువుకున్నా కూడా అక్కడే ఉండిపోతున్నారు. గతంలో పల్లెటూరులకి పంచాయతీలకి డెవలప్మెంట్ జరిగినాయి, మంచిగా అన్నీ చేసాం, నిధులు పంపించాం అంటున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నిధులు పంపించారు అంటున్నారు, కానీ నిధులు వెళ్ళినట్టు కనబడుతుంది, కానీ ఎటు వెళ్ళినా తెలియట్లేదు అంటున్నారు, అభివృద్ధి జరగలేదు అంటున్నారు. పంచాయతీలు ఎలా ఉండబోతుంది? మరి పవన్ కళ్యాణ్ గారు చేతుల్లో ఉంటాయి కదా పంచాయతీ శాఖ, ఇవన్నీ ఎలా ఉండబోతుంది? మా పంచాయతీలు అయితే గూడూరు నియోజకవర్గంలో పంచాయతీలు ప్రతి ఒక్కటి కూడా సీసీ రోడ్లు కానీ మామూలు మెయిన్ రోడ్లు, తార్ రోడ్లు కానీ అన్నీ చాలా బాగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతుందా, గతంలో జరిగిందా? ఇప్పుడు జరుగుతున్నాయి. గతంలో అన్ని మాటలు చెప్పి అన్నీ చేశారు, కానీ ఇప్పుడు ఈ 150 రోజుల్లోనే అన్ని సీసీ రోడ్లు ప్రతి ఒక్క పంచాయతీల్లో సీసీ రోడ్లు ఇప్పటికే సగానికి సగం చేసేస్తున్నారు గూడూరు నియోజకవర్గంలో. మరి ఈ ప్రభుత్వం ద్వారా ఇంకా మంచి రోజులు వస్తాయంటారు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు వస్తాయా? త్వరగా పూర్తి చేస్తారా, లేట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే లేట్ చేస్తారని కొంతమంది అంటున్నారు, పనులు లేట్గా అవుతాయి అంటున్నారు. నిజంగా పనులు లేట్గా అవుతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, స్టేట్ చాలా లోలో ఉంది కదా. ఖచ్చితంగా ఈ 150 రోజుల్లోనే మనం మార్పు చూస్తున్నాం. ఖచ్చితంగా జనాలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా మార్పు వచ్చింది, 150 రోజుల్లోనే వచ్చింది. ఇంకా మార్పు తీసుకోవాలని నమ్ముతున్నాం. అలాగే సూపర్ 6లో కూడా 3 పథకాలు వదిలినట్టు చూస్తున్నాం మనం. గ్యాస్ సిలిండర్ కానీ, అలాగే ఇది ఇంకా 2 పథకాలు మనం వదిలినట్టు చూస్తున్నాం. ఒక మాటలు ఏం చెప్తారు ప్రభుత్వం గురించి? ఖచ్చితంగా చాలా బాగా జరుగుతుంది. ఈసారి కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాం. సార్, కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులు అవుతుంది పరిపాలన. ఈ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు? ఈ ప్రభుత్వాన్ని అసలు నమ్మచ్చా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో చూస్తే పూర్తిగా అవినీతి అరాచకాలతో సాగింది. అందుకే ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని చూసి రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఈ 150 రోజుల పరిపాలనలో ఇప్పుడే గాడిన పడుతుంది రాష్ట్రం అనే భావనకి ప్రజలంతా వచ్చున్నారండి. ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన నష్టాలన్నీ పూడ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేదానికి ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం చూశారు కదండి, గత ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటారా? అంటే పంచాయతీలకు అందరికీ నిధులు పంపించాం, పంచాయతీ డెవలప్మెంట్ అయినా అంటున్నారు. నిధులు పంపించినట్టుకి డబ్బులు చూపిస్తున్నారు, లెక్కలు చూపిస్తున్నారు, కానీ ఆ నిధులు ఎట్టెళ్ళని అని కూటమి ప్రభుత్వం అంటుంది. అసలు నిధులు అనేవి పంపించడం జరిగిందని అక్కడ కాగితాల మీద చూపిస్తున్నారు, కానీ ఎక్కడ ఒక అభివృద్ధి పని కూడా జరగలేదు. పూర్తిగా పంపించిన నిధులు వేరే వాటికి పంపిణీ చేసుకొని వేరే వాటికి మార్పిడి చేసుకోవడం సంగతి జరిగింది గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అయితే పవన్ కళ్యాణ్ గారు రాగానే గ్రామీణాభివృద్ధి పూర్తిగా దృష్టి పెట్టి ఆల్రెడీ మా నియోజకవర్గం కాదు, పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ సిమెంట్ రోడ్లు కావచ్చు, కాంపౌండ్ వాల్స్ కావచ్చు, స్కూల్కి అలాగే శ్మశాన రోడ్లు కావచ్చు, ప్రతి దగ్గర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ మా గూడూరు నియోజకవర్గంలో అయితే సుమారు 3 కోట్ల రూపాయలతో టోటల్గా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పూర్తిగా ప్రతి గ్రామంలో గత 5 సంవత్సరాలుగా ఆగిపోయిన అభివృద్ధి పూర్తిగా జరుగుతుంది. అంటే ఈ అభివృద్ధి అనేది రాజధాని అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉండేది? గతంలో 3 రాజధానులు ఉండాలన్నారు, ఇప్పుడు ఈయన అమరావతి ఒకటే ఉండాలంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఎలక్షన్లకు ముందు అమరావతి రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రజలు బుద్ధి వచ్చేలాగా అత్యధిక మెజారిటీతో కూటమిని గెలిపించడం జరిగింది. ఈరోజు మనకంటూ మన రాష్ట్రంలో అలాగే మనకి తెలంగాణకు హైదరాబాద్ ఎలాగ ఉందో రాజధానికి మనకు లేకుండా పోయింది. ఈ కూటమి ప్రభుత్వంలో దేశంలో నెంబర్ 1గా ఎదిగేలాగా ఖచ్చితంగా మన అమరావతి పెద్ద రాజధానిగా అవుతుందని చెప్పి భవిష్యత్తులో నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఇంకా మంచి రోజులు వస్తాయంటారా? చాలామంది అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు కదా వేరే ఉద్యోగాలు చేసుకోవడానికి. మన స్టేట్లోనే ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఐటీ మినిస్టర్ గారు చేపిస్తాను, అది అంటున్నారు కదా. నిజంగా మన స్టేట్లోనే మంచి రోజులు వస్తాయంటారు? స్టూడెంట్స్కి లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడే పుట్టిన బిడ్డ లాంటిదండి మన రాష్ట్ర ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి ఈరోజు మన రాష్ట్రం పూర్తిగా వెనకబడిపోయింది. వచ్చి కేవలం 150 రోజులు మాత్రమే. ఈ 150 రోజుల్లోనే చిన్నగా గ్రామీణాభివృద్ధి కాడి నుంచి ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు ప్రయత్నం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ ఐటీని తీసుకొని వచ్చి ఉద్యోగ అవకాశాలు అనేది ఖచ్చితంగా వస్తాయని చెప్పి మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా అండి. గత ప్రభుత్వం పోల్చుకుంటే మీకే తెలుసుంటుంది ఎంత ఘోరంగా జరిగిందో. అవినీతి అయితే ఇప్పుడే బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీ గెలిపించిన ప్రజలు నిజంగా చాలా ఆనందపడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అభివృద్ధి మీద దాని మీదే దృష్టి సారించారు.
పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రి వారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పూర్తిగా అటు సామాజికంగా అభివృద్ధి కావచ్చు, మామూలుగా మన రాష్ట్ర అభివృద్ధికి మొత్తం పాటుపడుతున్నారండి. ఖచ్చితంగా మన అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేసాం, ఏ కరప్షన్ జరగకుండా ప్రజలకు దగ్గరలో ఉన్నా అంటున్నారు. మరి ఎందుకు ఓటమి పాలయ్యారంటే ఏం చెప్తారు? అదంతా పైకేనండి. ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయం వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా అది ఒక రాజ్యాంగ విరుద్ధంగా పెట్టుకున్నది. ఇవన్నీ వాలంటీర్ వ్యవస్థ అనేది అదే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా గట్టిగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. అదే కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ప్రజలు అందరూ హర్షించే విధంగా ప్రభుత్వ పాలన జరుగుతుందండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడే వచ్చిన 150 రోజులే అవుతుంది. ఇంకా ముందు ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. కూటమి గవర్నమెంట్ కూడా మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం చెప్పారు. అదేవిధంగా మాట నిలబెట్టుకొని ఫస్ట్ సంతకం ఇచ్చి డిఎస్సి కూడా ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇలాంటి సౌకర్యాలు అందించలేదా? గత ప్రభుత్వంలో ఇటువంటి సౌకర్యాలు లేవు సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు ఆయనకి ఎక్కడున్నా నూరేళ్ళే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చినప్పటి నుంచి చాలా స్కూల్స్ చాలా డెవలప్ అయిపోయి పిల్లలకి ఏది కావాలన్నా మనం వెళ్తా ఉన్నాం. ఇప్పుడు స్కూల్ దగ్గరికే వస్తుంది. ఇలాంటి విద్యాశాఖ మంత్రి ఎన్నడూ చూడలేదు. ఇతను దేవుడు సార్. ఇతనే నెక్స్ట్ సీఎం కూడా మేము ఎన్నుకుంటాం. ఎందుకంటే అతను మాట చెప్పాడు, నిరుద్యోగులకి అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన గవర్నమెంట్ కానీ వస్తే ప్రజల వద్దకే పాలన అని చెప్పారు. అదేవిధంగా చేస్తున్నాడు. అందుకని మేము ఓటేసాం, గెలిపించుకున్నాం. మా యొక్క హక్కులు సాధించడం కోసం నారా లోకేష్ సార్ని కూడా కలవడం జరిగింది. ఈ యొక్క విషయం కూడా లోకేష్ సార్ గారికి వెళితే ఇంకా దానికి మించిన ధన్యవాదాలు ఇంకేం లేదు సార్. మీడియా మిత్రులు కూడా మీరు ఈ విషయాన్ని నారా లోకేష్ సార్ గారు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఎవరికైనా ఒకటి ఈవెంట్స్ కానీ పెడితే మంచి మెరుగైన వ్యాయామ ఉపాధ్యాయుడు వస్తారు. నాకు రాపోయినా పర్వాలేదు జాబ్, నాకంటే మెరిట్ అయినా ఎవరికి వచ్చినా నో ప్రాబ్లం. గత ప్రభుత్వంలో ఇలాంటి సౌకర్యాలు అందించలేదా? గత ప్రభుత్వంలో ఇటువంటి సౌకర్యాలు లేవు సార్. ఇప్పుడు నారా లోకేష్ గారు ఆయనకి ఎక్కడున్నా నూరేళ్ళే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా వచ్చినప్పటి నుంచి చాలా స్కూల్స్ చాలా డెవలప్ అయిపోయి పిల్లలకి ఏది కావాలన్నా మనం వెళ్తా ఉన్నాం. ఇప్పుడు స్కూల్ దగ్గరికే వస్తుంది. ఇలాంటి విద్యాశాఖ మంత్రి ఎన్నడూ చూడలేదు. ఇతను దేవుడు సార్. ఇతనే నెక్స్ట్ సీఎం కూడా మేము ఎన్నుకుంటాం. ఎందుకంటే అతను మాట చెప్పాడు, నిరుద్యోగులకి అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన గవర్నమెంట్ కానీ వస్తే ప్రజల వద్దకే పాలన అని చెప్పారు. అదేవిధంగా చేస్తున్నాడు. అందుకని మేము ఓటేసాం, గెలిపించుకున్నాం. మా యొక్క హక్కులు సాధించడం కోసం నారా లోకేష్ సార్ని కూడా కలవడం జరిగింది. ఈ యొక్క విషయం కూడా లోకేష్ సార్ గారికి వెళితే ఇంకా దానికి మించిన ధన్యవాదాలు ఇంకేం లేదు సార్. మీడియా మిత్రులు కూడా మీరు ఈ విషయాన్ని నారా లోకేష్ సార్ గారు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఎవరికైనా ఒకటి ఈవెంట్స్ కానీ పెడితే మంచి మెరుగైన వ్యాయామ ఉపాధ్యాయుడు వస్తారు. నాకు రాపోయినా పర్వాలేదు జాబ్, నాకంటే మెరిట్ అయినా ఎవరికి వచ్చినా నో ప్రాబ్లం.